దశలో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో 100% వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా 2 BHK 3 BHK డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు. సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ కూనా భరత్ విజయ్. సెల్ 8522064606. మోర్నింగ్ వారి వీధి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాలవలస పట్టణానికి సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంలో ముందున్నటువంటి పురుషోత్తపురం అనే గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామంలో లేని దేవాలయం అంటూ లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఉన్న క్షేత్రం సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. అయితే ఈ దేవస్థాన క్షేత్రంలో ఆలయ ప్రాంగణంలోనే నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మహాచండీ అవతారమైనటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా 1008 దీపాలతో ప్రత్యేకమైన అలంకరణ పూజా మహోత్సవాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పూజ ఏ విధంగా చేస్తున్నారని ఆ ఆలయ అర్చకులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్తే అండి. ఈరోజు మహాచండీ అవతారానికి మీరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ రకాలైన పూజలు నిర్వహిస్తున్నారు రెగ్యులర్గా? ఈ గ్రామం ఆధ్యాత్మికతకి పుట్టినిల్లండి. పురుషోత్తపురం దేవాలయం అన్నది ప్రతి ఒక్క దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. తో పాటుగా సూర్యనారాయణమూర్తి దేవస్థానం ఈ ప్రాంగణంలో ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి భవానీ భక్తులు ఏం పేరు దుర్గా భవానీ విజయ దుర్గా భవానీ ఉత్సవ కమిటీ వాడు నేటికి ఇంచుమించు 8-9 సంవత్సరాలు అయి కూడా ఈ దేవీ నవరాత్రులు చేయడం అన్నటువంటిది ఆనవాయితీగా ఏ సంవత్సరం తప్పకుండా వస్తున్నది. అయితే ఒక సంవత్సరం నిరుడి నుంచి కూడాను ఇక్కడ భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం అన్నది జరిగింది. ఈ దేవాలయానికి అర్చకత్వం, ఈ ఊర్లో పురోహితం నేను చేస్తున్నవాడిని. తో పాటు నేను కళారంగానికి కూడా ఇందులో ప్రవేశం ఉన్నటువంటి వాడిని. కళాకారుడిగా చాలామందికి కూడా నేను తెలుసు. అలాగే ఇందులో భాగంగా ఈ దేవాలయంలో ప్రాంగణంలో జరుగుతున్నది కార్యక్రమం దేవి కార్యక్రమాలు అన్నటువంటివి నవరాత్రులు భారీ ఎత్తున జరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా కూడాను ప్రతిరోజు నిత్య పూజతో పాటు రోజు కూడా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం అన్నటువంటిది మన ఉత్సవ కమిటీ వాళ్ళ తాలూకా ఉత్సాహాన్ని బట్టి వాళ్ళ తాలూకా భక్తి వగైరాలు వాళ్ళు ఉత్సాహంగా చేయడం, వాటికి మనం ప్రోత్సహించి చక్కగా చేయడం అనేది జరుగుతున్నదండి. ఇప్పుడు ఇక్కడ లలితా పారాయణాలు కానీ రకాల పూజలు లలితా పారాయణ అన్నటువంటిది కూడా ప్రతిరోజు జరుగుతుందండి. తో పాటుగా చండీ హోమం అన్నటువంటిది అది ఒక రోజున, అలాగే నిన్న లలిత స్వరూపిణి కాబట్టి సాయంత్రం అన్నట్టు ప్రదోష కాలంలో మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరిగింది. అలాగే ఇవాళ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఇవాళ సాయంత్రం ప్రదోష కాలంలోనే జరుగుతుంది. అలాగే రేపు మళ్ళీ కూడా సరస్వతి స్వరూపము, రేపు భారీ ఎత్తున కూడాను అన్నప్రసాద వితరణ అన్నటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది రేపు. ఇలా రోజు రోజుకి కూడాను ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయండి. సూర్య నమస్కారాలు, ఒకరోజు అభిషేకము, ఒకరోజు హోమము, చండీ హోమము, ఇలాగ ప్రతిదీ కూడా ప్రత్యేకించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూడా మీరు భవానీ మాలను ధరిస్తున్నారు. భవానీ మాలను ధరించి నవరాత్రులు పూజలు చేస్తున్నారు. ఏ విధంగా మీరు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం అమ్మవారి మీద ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు అమ్మ దయ ఉంటే అందరూ ఉన్నట్టే అనే నమ్మకంతో ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మికంగా ఈ తాలూకా దేవుడు తాలూకా ఆధ్యాత్మిక రంగంలో ఒక్కొక్కరి మనసులో దేవుని మీద ఈ పెరగాలని భక్తి భావంతో ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీ విజయ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ద్వారా శరన్నవరాత్రులు జరిపిస్తున్నాము. ఒక దగ్గర 9 సంవత్సరాల బట్టి జరిపిస్తున్నాము ఇదే విధంగా. కానీ ఈ 2 సంవత్సరాల్లో భారీగా జరిపిస్తున్నాము. అంతేకాకుండా ప్రతిరోజు అభిషేకంతో అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రోజుకొక కార్యక్రమంతో రోజుకొక గ్రామస్తులతో భజన కార్యక్రమాలు జరిపిస్తున్నాము. అంతేకాకుండా రేపు అన్నప్రసాద్ వితరణ, అంతేకాకుండా రేపు వేరే ఒక గ్రామంతో భజన కార్యక్రమాలు. అలాగే మన 1వ తారీఖు సాధు సంఘం అధ్యక్షులు శ్రీనివాస స్వామీజీ కూడా ఉపన్యాసం ఇస్తున్నారు 1వ తారీఖు.
ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మికంగా పెరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. మాకు ఈ గ్రామం నుండి కూడా ప్రతి ఒక్కరు సహకారాలతో మా కమిటీ విజయభవ ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా మా యూత్ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. మాకు ఈ సహాయక కార్యక్రమాల్లో ప్రతి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం సార్. చూస్తున్నారు కదా, మీరు ఏదైతే ఈ భవానీ మాల దీక్షను అయితే తీసుకున్నారు, చాలా వరకు భవానీ దీక్షలు అయితే పచ్చి మాల వేస్తున్నారు, అలాగే మామూలు మాలలు కూడా వేస్తున్నారు. అయితే మీరు ఏ రకమైన మాలలు ధరించారు? నమస్కారం అండి, నా పేరు సింహాచలం. మేము గత 10 సంవత్సరాలుగా భవానీ మాల వేస్తున్నాం. అయితే 10 సంవత్సరాల నుంచి భవానీ మాల వేస్తూ మేము కార్తీక మాసాల్లో మాల వేసేవాళ్ళం. దసరాకు కూడా నవరాత్రి మాల వేసి అందరిలోని భక్తి భావాన్ని పెంపొందించాలన్న ఒక ఆకాంక్షతో మేము సంకల్పించాం. విజయదుర్గా భవానీ ఉత్సవ కమిటీ వారు దీనికి మన గ్రామ ప్రజల నుండి, గ్రామ యువత నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. వారి సహాయ సహకారాలు మాకు అందించారు. మేము గత 3 సంవత్సరాలుగా పచ్చిమాలలు వేసాం. తర్వాత నుంచి సాధారణ మాలలు వేస్తున్నాం. దీనికి అందరిలోనూ భక్తిభావం పెంపొందించాలన్న ఒక ఆకాంక్షతో ముందుకు అడిగేసాం. సంకల్పం మాది, వెనకుండి అమ్మ నడిపిస్తుంది. దీని అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా, దానికి అమ్మవారు మాకు నిత్యము మా వెంటే ఉండి మా గ్రామం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యము, పిల్లల చదువుల యందు, వృత్తి వ్యాపారాలందు అందరూ సౌఖ్యంగా ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణమైన అమ్మవారు అందరిపైన తన ఆశీస్సులు ఉంచాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని విజయదుర్గా భవానీ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. జై భవానీ, జై దుర్గా. ఈ విజయ భవానీ కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ ప్రతి ఏటా గత 9 ఏళ్లుగా చాలా చక్కగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక గ్రామంగా కూడా ఈ గ్రామం ముందుంది. ఎందుకంటే ఈ గ్రామంలో లేని దేవాలయం లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఎక్కడా లేనటువంటి దేవాలయం కూడా ఈ గ్రామంలో ఉంది. అందుకోసమని ఈ గ్రామం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా ముందుంటుంది. అదేవిధంగా ఈ ప్రతి ఏటా కూడా వీళ్ళు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అలానే చండీ హోమము, అలానే సహస్ర దీపాలంకరణ, అలానే రేపు జరగబోయేటువంటి పారాయణాలు, లలిత పారాయణాలు అన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా అందరికీ కూడా భక్తి భావాలు నింపాలనే సదుద్దేశంతో భవానీ మాలలు ధరించి అందరూ కూడా దీక్షా కంకణాలు స్వీకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గ్రామం అంతా కూడా భక్తి భావంతో నిండి ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ మణికంఠతో ఆర్ మీడియా రవికుమార్, పురుషోత్తపురం గ్రామం నుంచి.